లోతైన కార్దావి అడవిలో దారులు మెలికలు తిరిగాయి. వేటగాళ్లు భయపడి ప్రవేశించారు. కనుమరుగైన పురుషుల కథలు ఎక్కడ చూసినా గుసగుసలు లేవదీశాయి. తరువాత జాగు క్రూరమైన గుండా అధికారం తీసుకున్నాడు. టింబర్ ట్రక్కులను నిరోధించడం మరియు కఠినంగా పాలించడం చేశాడు. బిహారీ తెలివైన కోతి మాయమై తిరిగి ఒక ఆశ్చర్యంతో వచ్చింది. అడవికి ఒక వెబ్సైట్. సింహం అడవికి రాజు సందేహాలు వ్యక్తం చేశాడు. కాని బిహారీ కంప్యూటర్లు ప్రపంచాన్ని కలుపుతాయని విశ్వసించాడు. వెబ్సైట్ గురించి విని జాగ కోపం చెందాడు. ఎందుకంటే ఒప్పందాలు మరియు అధికారం అతని పట్టునుండి జారిపోయాయి. ఎమ్మెల్యే కిడ్నాప్ అయినప్పుడు పోలీసులు కూడా సమస్యలో పడ్డారు. ఆ అబ్బాయి డెన్స్ఫెరస్.com యొక్క లింక్ను కనుగొనడం వారిని బిహారీ యొక్క ఈమెయిల్స్ మరియు ఒక ప్రణాళికకు నడిపింది. తెలివైన కోతుల మార్గదర్శకత్వంతో పోలీసులు జాగ పాలనను బద్దలు కొట్టారు. ఎమ్మెల్యేను రక్షించి శాంతిని పునరుద్ధరించారు. బిహారీ యొక్క కంప్యూటర్ సెంటర్ అడవి జంతువుల డిజిటల్ విప్లవానికి మరియు అభ్యాసానికి కేంద్రంగా మారింది. మొబైల్ హెచ్చరికలు వేటగాళ్ల గురించి జంతువులను హెచ్చరించాయి. జింకలు మరియు కుందేళ్లు తెలివిగా వేటగాళ్ల నుండి జైకల్ వైరస్ దాడి విఫలమైంది మరియు బిహారీ యొక్క గార్డులు అతనిని తీవ్రంగా రక్షించారు. జైకల్ వేటగాళ్లకు సహాయపడే ఒక దుర్మార్గపు సైట్ సృష్టించాడు. ఏనుగులు దుఃఖంతో బాధితులయ్యాయి. బిహారీ జైకల్ యొక్క రహస్య సైట్ను కనుగొని దానిని హైజాక్ చేసి నేరస్తులను బయటపెట్టాడు. జైకల్ యొక్క పన్నాగం ముగిసింది. అడవి ఒకటైంది. చివరికి న్యాయం గెలిచింది. రేడియోలు, టీవీ మరియు మొబైల్ హెచ్చరికలతో అడవి భద్రత పెరిగింది. అందరికీ సంతోషం మరియు భద్రతను తెచ్చింది. జైకల్ పరివర్తన చెంది అడవి సమాచారానికి నాయకత్వం వహించాడు. అద్భుతమైన కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా జంతువులను కలుపుతూ కార్దావి యొక్క అడవి కథ నిరూపిస్తుంది. ఒక కోతి యొక్క టెక్ స్పార్క్ కూడా ప్రపంచాన్ని ప్రకాశింపచేయగలదని.